ఇప్పుడు మీరన్నారు వేదాలు అనేటటువంటి ఒక పదాన్ని మీరు వినియోగించారు. వేదం అనేది అపౌరుషేయ వాక్య. ఒక డివైన్ వాయిస్ ద్వారా ఋషులు కానివ్వండి, సెయింట్స్ ఆర్ సియర్స్ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్ దాన్ని అనుభవించి కాలక్రమేణా తరతరాలుగా దాన్ని ప్రవాహం చేస్తున్నట్టుగా మనకి అవగాహన ఉంది. అయితే దివ్య ప్రబంధం అనేదేమో మరి ఆళ్వార్లచే రచింపబడినటువంటి ఒక సంపద. మరి ఈ రెండిటికి గల వ్యత్యాసం ఏముంది? ఈ రెండిటికి ఏమన్నా అంటే వాటిని పొందడానికి ఏమన్నా అర్హతలు ఉన్నాయా? అవి ఏమిటి? వేదాలు అనేవి మనం చూసే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా సృష్టికి మూల కారణాలు అందాం. అంటే అవి దివ్య ధ్వని తరంగాలు, శబ్ద తరంగాలు. ధ్వని తరంగాలంటే మళ్ళీ దానికి ఏదో అర్థం ఉంది లేదో అని అనిపిస్తుంది. శబ్ద తరంగాలు అందాం. ఇవి ఎప్పుడు ప్రపంచంలో అన్ని వైపులా వ్యాపించి ఉంటాయి. ఈ ప్రపంచపు నడకకి అవి కారణాలు అవుతాయి. ఇంత ప్రపంచం మనం చూస్తున్నాం, ఇన్ని రకాలుగా ఉండేటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఇందులో రంగులు ఉన్నాయి, రుచులు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, రకరకాల ఆకృతులు ఉన్నాయి. ఇందులో ఎన్ని రకాలైనటువంటి ప్రాణికోటి నివసిస్తోంది. సో ఇన్నిటికీ కారణమై ఉండాలి అనంటే అది ఒక పెద్ద విజ్ఞాన గని అయి ఉండాలి. ఏదో కేవలం ఏదో ఒక స్వరంతో అనుసంధానం అనే కాకుండా దాని లోపల ఒక అగాధమైనటువంటి ఒక విజ్ఞానం నిక్షిప్తమై ఉండాలి. వాట్ వి కాల్ యాజ్ ఎ సైన్స్. అయితే మనం అందులో ఏదో కొంత భాగాన్ని మన కంటికి కనిపించిన దాన్ని, మనం నిరూపించగలిగిన దానిని, 10 మందికి చూపగలిగిన దాన్ని మనం సైన్స్ అనే పేరుతోటి చెబుతున్నాం ఈ రోజుల్లో. కానీ అలాగ మనకి చెప్పడం చేత కాకుండా ఉండే ఎన్నో రియాలిటీస్ మన చుట్టూ ప్రపంచంలో జరుగుతున్నాయి. వాటన్నిటినీ గురించి కూడా ప్రస్తావన చేసేది, ఇంకా మనకి ప్రస్తావన చేయడానికి చేత కాకుండా ఉండేవి ఎన్నింటినో మనకి తెలియచేసినటువంటి ధ్వని, ఒక శబ్ద సాగరం, అది వేదం. అసలు సంస్కృతంలో వేదం అంటే కూడా అదే అర్థం, తెలిపేది అని అర్థం. అయితే తెలియచేసే లక్షణం దానికి ఉన్న, తెలుసుకునే యోగ్యత మనకు ఉండాలి. అండ్ తెలుసుకోగలిగేటటువంటి పద్ధతి కూడా మనకి రావాలి. ఇప్పుడు మనకి మన చుట్టూ వాతావరణంలో ఎన్నో రకాల శబ్ద తరంగాలు ఉన్నాయి. కానీ ఆ పద్ధతి తెలిసిన వాడైతే దాన్ని ఏదో ఒక సాధనం ద్వారా అదో టీవీ స్క్రీన్ మీదకో లేకపోతే మరింకో పరికరంలోకో దాన్ని తీసుకొచ్చి దాన్ని వినడము, చూడడము, లేదా దాంతో ఇంటరాక్ట్ కావడము, ఇలాంటివి చేస్తున్నారు. అంతవరకు దాన్ని చేయగలిగాడు కనుక. ఇలాగే అసలు ఈ విశ్వానికి అంతటికీ కూడా కారణంగా ఉండేటటువంటి ధ్వని తరంగాలు, శబ్ద తరంగాలు, ఇన్ని రకాల మనం చూసేటటువంటి ఈ ఫీచర్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో మన చుట్టూ ప్రపంచంలో, సో ఇన్నిటినీ కూడా నడపగలిగినటువంటి శక్తి ఇంకా మనకి తెలియకుండా ఇంకా ఉండేవి ఎన్నో తనలో కలిగి ఉండేటటువంటి ఆ శబ్ద తరంగాలని వేదము అని అంటాం మనం. అయితే దీన్ని ఆయా కాలాల్లో కొంతమంది వాళ్ళ యొక్క తాపసిక ప్రభావం చేత, వాళ్ళు చేసినటువంటి సాధన ప్రభావం చేత కొన్నిటిని వాళ్ళు గ్రహించగలిగారు. ఆ గ్రహించిన దాన్ని వాళ్ళు యథాతథంగా తన తర్వాత తరాలకి దాన్ని అందించారు. ఆ అందించిన పరంపరగా వస్తూ ఉండేటటువంటివి వేదాలు అని ఇప్పుడు ఈవేళ మనం అంటున్నాం. మనకు అలాంటివి ఎన్ని ఉండేవో మనకి తెలియదు, కానీ ఇవాళ కొన్ని మనకు అందుతున్నాయి. సో ఇంకా మనకి కోల్పోయినవో లేదు అందకుండా ఉండేవో ఇంకా ఎన్నో ఉన్నాయి మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచంలో అలాంటివి. అది వేదం. సో వేదము అని ఈవేళ మనం అనేది కూడా ఒక రకమైనటువంటి యోగ్యత సంపాదించుకున్న వ్యక్తులు గ్రహించి ఒక పరంపరలో దాన్ని నిలబెట్టి అందించినటువంటి ఒక విజ్ఞాన గని అని అందాం. ట్రెజర్. సో ఇది వేదం అయితే దీన్ని ఒక రకమైనటువంటి భాషతోటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన మనుషులో మనకి భాష కావాలి. భాష లేకపోతే మనం అర్థం చేసుకోలేం.
భాషగా అందివ్వడానికి అందులోంచి ఆ వచ్చిన ధ్వని తరంగాల్లోంచి, శబ్ద తరంగాల్లోంచి కొన్నిటిని క్వాలిఫై చేసి వాటిని ఒక భాషగా అమర్చారు మహానుభావులు ఎప్పుడో. అది క్వాలిఫై చేసి అంటే సంస్కరించి అందించారు కనుక అది సంస్కృతమైంది. ఓకే. ఓకే. సో అలాగా కొన్ని భాషలో సంస్కృత భాషలో మనకు అందించిన వాళ్ళు అందించిన భాష అది అది సంస్కృతంలోనే అందాలని నియమం లేదు. ఏ శబ్ద తరంగాల్లోకైనా అది ఇమడచ్చు. పరస్పరము వ్యక్తికి మధ్య ఒక అవగాహన కలిగించడం కోసం ఏర్పడ్డ సంకేతాలే కదా మనం అంటాం శబ్దాలంటే. ఇప్పుడు అవును ఇలా ప్రయోగిస్తే అది అనుకూలము అని అర్థము అని అనుకున్నారు. అనుకున్నది అది వ్యవహారంలోకి వచ్చింది. ఏవైనప్పటికీ కూడా ప్రపంచపు నియమనానికి కారణము అనంటే అవి చాలా గొప్పవి అని అర్థం. ఈ గొప్ప వాటిని ఎక్కడెక్కడ ఎవరెవరు అందుకుంటే వాళ్ళకు అలవాటైన వాళ్ళ ప్రాంతంలో నడుస్తుండే ఏ భాష ఉంటుందో అందులోంచి అది బయటకు వస్తుంది. అలాగా అందించేటటువంటి వ్యక్తి కూడా, అందుకునేటటువంటి వ్యక్తి కూడా ఏ రకమైనటువంటి భావనతోటి ఉంటాడో ఆ భావనతో కలిసి అది పైకి వస్తుంది. ఓకే. సంస్కృతమయంగా ఉండే భాషకి అందే ఒక రకమైనటువంటి వాంగ్మయం, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లిటరేచర్ లెట్ అస్ సే. ఎందుకంటే అది మనకు ఒక శబ్ద స్వరూపంలో వస్తుంది, ఒక రకమైన అర్థాన్ని మనకి ఇస్తుంది. దాంతో ఏవో మనం కొన్ని పనులు మనం చేస్తున్నాం, లేదు కొన్ని తెలుసుకుంటున్నాం. సో లెట్ అస్ కాల్ ఇట్ ఎ లిటరేచర్. అది ఒక వాంగ్మయం. సంస్కృత భాషామయంగా వచ్చిన వాంగ్మయం ఒకటి. ఇప్పుడు ఇందాక యూ సెడ్ ఆళ్వార్స్ కదా. ఈ ఆళ్వార్స్ అనేవాళ్ళు వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా తమిళ భాష చెల్లుబాటు అయ్యేటటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అక్కడక్కడ ఉంటూ ఏ ఇతరమైన ప్రమేయం లేకుండా, ఇతరమైనటువంటి కాంక్షలు లేకుండా, ఆశలు లేకుండా ఒక దివ్య తత్వపు ప్రేమ లోపల మనస్సులో పూర్తిగా ఉండి దానితోటి వాళ్ళకు ఉండేటటువంటి ఒక అనుబంధం చేత, దాని మీద కలిగినటువంటి ప్రేమాతిశయం చేత వాళ్ళకి దాని సంబంధమైనటువంటి కొన్ని అనుభవాలు ఏర్పడి ఆ అనుభవాలు వాళ్ళ లోపల నుంచి పైకి పొంగొస్తే ఆ వచ్చినవి ప్రబంధాలు అయ్యాయి. దివ్య ప్రబంధాలు అని వేళ మనం ఏవైతే అంటున్నామో అవి అలా వాళ్ళలోంచి పైకి పొంగొచ్చినటువంటి అనుభవాల సారం. సో వాళ్ళు తమిళ భాష చెల్లుబాటు అయ్యే ప్రాంతాల్లో ఉండడం చేత అవన్నీ కూడా తమిళ భాషలో బయటకు వచ్చాయి. ఎక్స్పీరియన్సెస్ అనేవి లోపల కలిగేవి. అయితే వాటిని వ్యక్తం చేయడానికి మనకి ఏదో ఒక భాష అనేది కావాలి కనుక వాళ్ళకి అది తమిళ భాష ద్వారా పైకి వచ్చింది వాళ్ళలోంచి. తమాషా ఏంటంటే ఈ వ్యక్తం చేసినటువంటి మహనీయులు ఎవరో ఒకళ్ళ దగ్గర శుశ్రూష చేసి అంతకుముందు ఏవో కొన్ని నేర్చుకుని దానికి ఏదో ఒక భాషా గీష, దానికి ఒక పద్ధతులు, వ్యాకరణం ఇలా చేసినటువంటి వాళ్ళు కాదు. ఒక నిష్కల్మషమైనటువంటి వ్యక్తులు, మంచి మనస్సు కలిగిన వ్యక్తులు, స్వార్థం లేని వ్యక్తులు, పరహితం కోరేటటువంటి వ్యక్తులు. సో వాళ్ళకి కలిగినటువంటి అనుభవాలు ఈ ప్రకృతిలో వ్యాపించి ఉండేటటువంటి శబ్ద తరంగాలు అన్నామే ఇందాక, ఇవి వాళ్ళల్లోంచి ప్రవహించినప్పుడు వాళ్ళ భావాలతో పాటు కలిసి పైకి వస్తాయి. సో ఈ యూనివర్సల్ రియాలిటీస్ అని ఏదైతే మనం అంటున్నామో ఈ శబ్ద తరంగాల్లోంచి ప్రేమ భావన కలిగిన తత్వాన్ని తెలియచేసే ఒక నిర్గమనాలు, అవుట్ పోరింగ్స్, అవి దివ్య ప్రబంధాలు అయ్యాయి. తమిళ భాషలో ఉన్నాయి అవి. అయితే వాటిని ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది? 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే ఈ దివ్య ప్రబంధాలని అనుభవించినటువంటి మహనీయులు 12 మంది కింద మనం లెక్క వేస్తుంటారు.
ఈ 12 మంది ఒక చోట ఉండేవాళ్ళు కాదు. ఉమ్. వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో. కొంతమంది ఆ కొద్ది సమయం ఇటోటుల్లో ఉన్నవాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. కానీ మోస్ట్లీ అంతా వాళ్ళు ఉండే ప్రాంతాలు వేరు, వాళ్ళు ఉండే సమయాలు వేరు. కానీ వాళ్ళల్లోంచి వచ్చినటువంటి ఆ ఆ భావ ఆవేశ ప్రవాహం ఏదైతే ఉందో అది అన్ని చోట్ల వచ్చిన వాళ్ళల్లోనూ చూసే సారం చూస్తే సమానమైనటువంటి టోన్ మెయింటైన్ అవుతుంది దాంట్లో. బా. అందుచేత వాళ్ళకి కలిగించినటువంటి ఆ సోర్స్ ఏదైతే ఉందో ప్రాబబ్లీ అది ఒక రకమైనటువంటి ఒరిజినాలిటీని కోల్పోకుండా వీళ్ళల్లోంచి బయటకు వచ్చింది అది. అయితే దాంట్లో ఆ ఎలిమెంటే ఉంటుంది. ఏ ఎలిమెంట్? ప్రేమ, నిస్వార్థము, పరహిత, కాంక్ష, వీళ్ళల్లో ఉండే భావాలు అవి కనుక వాటితోటి నిండి ఆ ప్రబంధాలు బయటకు వచ్చాయి. కానీ ఆ ప్రబంధాలు 12 మంది పాడిన వాటి సారాంశం అయితే ఒకటే, సేమ్. సేమ్. ఇది ఒక ఆస్పెక్ట్. కాలాలు మారినా, స్థానాలు మారినా వాళ్ళ యొక్క అనుభూతి సారం ఒకటే అయినందువల్ల ఆ 12కి ఒక రకమైనటువంటి సమన్వయాన్ని చేశారు. ఒకటి. రెండవది వేదాలు అని మన గతంలో అనుకున్నాం. ఈ వేదాల్లో చాలా రకాలైనటువంటి విషయాలు దాంట్లో ప్రస్తావన చేశారు. ఎందుకంటే మనం ప్రపంచంలో ఎన్ని రకాల పోకడలని మనం చూస్తున్నాము. ఇన్ని రకాల పోకడలు దాంట్లో నిమిడీకృతమై ఉంది. ప్రస్తావన జరిగాయి. అందులో మనం కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ వర్ నాట్ ఈవెన్ నోన్ టు అస్, రైట్? సో అలాంటివి ఏదైతే ఆ వేదాల్లో తత్వసారం ఇది అని లభించినంత వేదం వరకు ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే వేదాలు అనేటువంటి ఋషుల కాలం నుంచి ఉన్నాయి. ఆయా కాలాల్లో ఉండే ఋషులు చెప్పారు, ఆయా కాలాల్లో ఉండే పండితులు దాన్ని నిరూపణ చేశారు. సో ఆ నిరూపణ చేసినప్పుడు ఇచ్చినటువంటి సారం ఇది అనేది ఒక తత్వం అయితే ఉంది ఒకటి. దానిని మనం ఈ ఆళ్వార్ల ప్రబంధాల్లో కూడా అదే పద్ధతిలో చూడడానికి అవకాశం కలుగుతుంది. ఓకే. సో మనం దాన్ని బట్టి ఏం నిర్ణయం చేస్తాం? వేదాల్లో ఏదైతే మనకి సారంగా ఉందో వీళ్ళ యొక్క ప్రబంధాలు అని మనం అనేటటువంటి వాటిల్లో కూడా అదే సారవంతమైనటువంటి అర్థంగా అందింది లోకానికి. అంచేత ఇది అది కూడా వేరు కాదు. ఓకే. అయితే కేవలం భాషాపరమైనటువంటి వైవిధ్యం ఉందే తప్ప అదర్వైజ్ లోపల ఉండేటటువంటి సారాన్ని చూస్తే ఇన్నర్ కంటెంట్ మనం కనుక గమనించినట్టయితే బోత్ లుక్ సో సిమిలర్ ఆర్ ప్రాబబ్లీ ఈక్వల్. అందుచేత అది సంస్కృతమయమైన వేదం అయితే ఇది ద్రావిడమయమైనటువంటి వేదము ఓకే అయిందనమాట. భాష ఏదైనా కావచ్చు కదా, అవును స్వామి. సారం చెప్పడానికి ఉంది. భాష ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆకలి వేస్తే తెలుగు వాడైనా తినే ఆహారందే, హిందీ వాడైనా తినేదాన్ని, ఇంగ్లీష్ వాడైనా తినేది ఆహారమే కదా. అవును స్వామి. సో వాడు ఆకలి తీర్చడం అనేటటువంటి ఆస్పెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఆహారం ఒకటవుతుంది, దాన్ని అనుభవించే వాళ్ళు వేరవుతారు. వాళ్ళ భాషను బట్టి వాడు తెలుగోడైతే ఆహా ఏమి మధురము ఏమి మధురము అంటాడు వాడు. అదే ఓ ఇంగ్లీష్ వాడైతే సో స్వీట్ సో డెలిషియస్ అంటాడు వాడు. హిందీ వాడితే క్యా మజా హాయ్ అంటాడు వాడు. వ్యక్తం చేసే భాషలు వేరు కావచ్చు, కానీ అనుభూతి అనేటటువంటిది లోపల ఒకే రకంగా ఉంటుంది అనేది మనం గుర్తించాల్సిన అంశం. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే సంస్కృత భాషామయంగా మనం అనుకునేటటువంటివి వేదాలు. ఇవి లోకానికి ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి అందుతున్నాయి అనేది మనకి తెలియదు. ఇదమిత్తంగా అనాది అన్నాం అందుకోసమని. ఎవరు రచించారు అనేది ఇదమిత్తంగా మనకేం లేదు కనుక దాని అపౌరుషేయము అన్నాం. ఎవరి చేత కూడా రచనకి అందినది కాదది అని దాన్ని డిసైడ్ చేశారు. సో అది ఒక ఆస్పెక్ట్, అదో పక్కన పెడదాం. దాన్ని అనుసంధానం చేయడానికి కొన్ని రకాలైన నిర్బంధాలు ఏర్పరిచారు. దీన్ని ఒక బ్రాహ్మణుడు చదవలే, ఉపనీతుడు చదవలే,
ఫలానా ఫలానా రోజుల్లో చదవవలే. ఈ నిర్బంధాలు పెట్టడానికి కూడా కొన్ని కారణాలు బహుశా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే మిగతా రోజుల్లో చదివినందువల్ల కలిగిన నష్టాలేవో వాళ్ళు చాలా కాలం పరిశీలన చేసిన తర్వాత బహుశా ఈ రోజుల్లో దీనికి అనధ్యయనం అంటారు. అంటే ఆ రోజుల్లో దాన్ని చదవరు అనమాట. పూర్ణిమ, అమావాస్య, పాడ్యమి, చతుర్దశి, అష్టమి, సో ఇలాంటి రోజుల్లో దానికి అనధ్యయనము అని అంటారు. ఈ అనధ్యయనాన్ని ఏర్పరచడానికి దే మైట్ హ్యావ్ ట్రైడ్ ఆన్ దట్ సెవరల్ టైమ్స్. సో వాట్ వీ కాల్ ఇట్ ఈస్ ఏ టైమ్ టెస్టెడ్ రూల్. ఓకే. అంటే కొంతకాలం కొంతమంది మీద పరిశీలన చేశాక అప్పుడు దీన్ని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారనమాట. దెన్ దే టాక్ అబౌట్ ఇట్. సో డూ దిస్, డోంట్ డూ దిస్, అలాగనమాట. ఈ వేదం అని మనం ఈవేళ అనుకునేటటువంటి దానికి ఇట్లాంటి నిర్బంధాలు చాలా ఉన్నాయి. ఓకే. అందుచేత అది అధికృత అధికారము అంటాం. పరిమితమైన అధికారం అంటే లిమిటెడ్ ఎలిజిబిలిటీ టు గెట్ ఇట్. ఓకే. దానికి వీడు చదవాలంటే వీడికి ఈ నియమాలు ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఉండాలి, ఇలాంటివేవో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పడ్డాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇదే వేదంలో ఏది సారమో ఆ సారాన్ని చెప్పింది ప్రబంధం కూడా అయినప్పుడు దానికి దీనికి వాల్యూ యాడిషన్ మనం చేయడానికి ఏముండదు. సో బోత్ క్యారీ ద సేమ్ వాల్యూ, రైట్? అయితే రెండిటికి సమానమైనటువంటి స్థాయి ఉన్నప్పటికీ ఈ ప్రబంధాలు అని మనం అనుకునేటటువంటి వాటిని అందించిన ఆళ్వార్లని చూస్తే వాళ్ళు వేదం చదవడానికి పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయో వాటిని క్రాస్ చేసి వెళ్ళదుంది. ఓ. సో దీంట్లో బ్రాహ్మణుడే చదవాలనే రెస్ట్రిక్షన్ లేదు. ఓకే. ఎందుకని చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులే కాదు. ఓకే. అందులో కొందరు బ్రాహ్మిన్స్ ఉన్నా, బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్స్ వేర్ క్యాస్ట్ నెవర్ బికమ్ ఎ బ్యారియర్. ఓకే. సో దాంట్లో క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, మిలేచ్చులు ఉన్నారు, హరిజన్స్ ఉన్నారు, విమెన్ ఉన్నారు. సో ఇన్ని రకాల సామాజిక మనం వర్గాలు ఏవైతే చూస్తున్నామో ఇన్ని వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళు అవి చెప్పిన వాటిలలో ఉన్నారు. అండ్ వాళ్ళు దాన్ని చెప్పేటప్పుడు కూడా ఇది ఏ ఒకరి కోసమో లేదు కొంతమంది మాత్రమే చెప్పదగినట్టుగా అని వాళ్ళు కూడా అనలేదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఈ దివ్య ప్రబంధం అని మనం అనుకునే దాంట్లో ఏ రకమైనటువంటి నిర్బంధాలకి లోను కాకుండా అందినటువంటి వాస్తవం అక్కడ కొన్ని రకాల నిర్బంధాలతోటి మాత్రమే అది కూడా పరిశ్రమిస్తే తప్ప అందట్లేదు. అందులో అందేటటువంటి సారం కూడా రకరకాలైనటువంటి తొడుగులతోటి ఉంటుంది అది, రైట్? అంటే దాని మీద రకరకాలైన కవర్స్ ఉంటాయి. మన ఆ కవర్స్ని ఒక్కొక్క దాన్ని తొలగిస్తే తప్ప అంతఃసారం మనకు కనిపించదు. వేరే ఈ ప్రబంధాల దగ్గరికి వస్తే మనకి ఆ లోపల కల్పించే సారం ఏదో క్లారిటీ ఉంటుంది, మనకి స్పష్టత ఉంటుంది, అంబిగ్యూటీ అనేది ఉండదు అక్కడ. అది ప్రతిపాదన చేసే దాంట్లో క్లారిటీ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి కావలసింది తత్వము, సారము అని అనుకుంటే వేదాల కంటే ప్రబంధాలు ఈజీ. బికాజ్ లోపల అందేటటువంటి కోర్ బోత్ ఆర్ సేమ్ కనుక. అండ్ అదర్ థింగ్, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక్కడ జాతి, కులము, సెక్స్ అనేటటువంటి ఇక్కడ ప్రస్తావనకి రాల. అందరికీ అధికారం ఉంది, ఇది సర్వాధికారికం అన్నమాట. ఆ రకంగా అందినటువంటి ప్రబంధాలు. దాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు మహనీయులు. వాళ్ళు ఒక 12 మంది అన్నారు. వాళ్ళకి ఆళ్వార్లని పేరు పెట్టారు. అంటే పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆ పదానికి తాత్పర్యం ఆళ్వార్ అన్నాం అనుకోండి అంటే మునిగినవాడు అని అర్థం. ఓకే. మునిగినవాడు, రక్షించేవాడు అని అర్థం. దేంట్లో మునిగారు అంటే వాళ్ళు దివ్యమైన ప్రేమ అనే ఒక ప్రవాహంలో వాళ్ళు మునిగారు. అయితే మునిగినవాడు మునిగిపోతే లాభం ఏంటుంది? మిగతావాడు కనిపించడు. సో మునిగినవాడు
ఆ లోపల ఉండేటటువంటి బ్యూటీస్ ఏవో వాటిని వాడు అనుభవించాలి. అనుభవించి మళ్ళీ వాడు అందులోంచి వాడు పైకి రావాలి. ఆ పైకి వచ్చిన దాన్ని వాడు అందించాలి. సో ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వాడు దాన్ని గ్రహించగలగాలి, గ్రహించిన దాన్ని ఆస్వాదించాలి, అందించాలి. సో 3 చేశారు. అలా చేశారు కనుక వాళ్ళకి తమిళ భాషలో ఆళ్వార్ అని అంటారు. అలా ఇది జరిగితే మనం దేంట్లో నీళ్ళలో మునిగినా వాడు ఆళ్వారే వాడు అలాగనమాట. సో ఇప్పుడు ఈ 12 మంది మనం అనుకునేటువంటి వాళ్ళు అట్లాగ భక్తి అనేటటువంటి ఒక ప్రవాహంలో మునిగి దాన్ని పూర్తిగా ఆస్వాదించి దాన్ని తమ యొక్క వాక్ ప్రవాహంగా లోకానికి అందించారు. సో దే బికేమ్ ఆళ్వార్స్. ఆళ్వార్ అంటే రెండవ అర్థం కూడా మరొకటి ఉంది, రక్షించేవాడు అని. రక్షించడం అంటే కావాల్సింది ఇవ్వడం, అక్కర్లేని తీసేయడం కదా. రక్షించడం అంటే వాట్ ఇస్ మీన్ బై రక్షణ? టు ప్రొటెక్ట్. అవసరం లేనిది తొలగించాలి, కావాల్సింది ఏదో ఇవ్వాలి. అంటే ఇష్టాన్ని ఇవ్వాలి, అనిష్టాన్ని తొలగించాలి. ఓకే, ఇవి 2 చేస్తే అది రక్షణ అని మనం అంటాం దాన్ని. సో మనకి కావాల్సింది ఏంటి? మనకి దేని నుంచి రక్షణ కావాలి? మనకి దేని నుంచి మనం దూరం కావాలి అంటే మన బలహీనతల నుంచి దూరం కావాలి. అండ్ మనకి కావాల్సింది ఏమిటి? ఏది యూనివర్సల్ పవరో దానిని మనకు అందించగలగాలి. సో గొప్పదేదో అది అందించాలి, అల్పమైనవేవో అవి తొలగించాలి. సో మనం ఆళ్వార్లు అనుకునేటటువంటి వాళ్ళు ముఖ్యంగా మనుషులకి జ్ఞానం అనేది మనకి మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో జ్ఞానపరమైనటువంటి లోపాలని తొలగించడంలో, దానికి కావలసినటువంటి వాటిని అందించడంలో, వారి ప్రబంధాల ద్వారా వారి అనుభూతులకి సారమైనటువంటి ఆ వాక్కుల ద్వారా మనకి అలాంటి రక్షణ వాళ్ళు కలిగించగలిగారు కనుక వాళ్ళు ఆళ్వార్లు. వాళ్ళే ఆళ్వార్ అంటాం అన్నమాట. ఏ ప్రొటెక్టర్ ఆర్ వన్ హూ డైవ్స్ డీప్ ఇన్ టు దిస్. సో బోత్. సో 2 రకాలుగాను. అందుచేత దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ వాల్యూ అడిషన్ టు దీస్ ప్రబంధాస్ కదా. వాటికంటే వీటికి కాస్త యాక్సెస్ ఎక్కువ, ఈజీగా ఉంటాయి. దాంట్లో సారాన్ని చెప్పడంలో కూడా నిస్సంకోచంగా, సందేహరహితంగా, క్లారిటీతో చెప్పగలిగారు వాళ్ళు. సో ఆ రకంగా కూడా వారిచ్చినటువంటివి మనకి ఆదరణీయాలయ్యాయి. అంచేత మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు అన్ని చెప్పినా దాంట్లో కూడా ఎక్కడ వాళ్ళు వేదాన్ని ఏదైనా తక్కువగా చూడడం కానీ, లేకపోతే అది ఇలాంటిది అలాంటిది అన్నా కానీ వాళ్ళు ఎక్కడ దానికి గౌరవాన్ని ఇచ్చి, దానికి మర్యాదనిచ్చి, దాంతో నిండుండేటటువంటి ప్రాంతాలుగా వాళ్ళ ప్రాంతాలన్నీ కూడా చెప్పుకున్నారు. అంచేత వాళ్ళకి వాళ్ళ ప్రబంధాలకి కూడా వేదంతో సమానత లేదా కాస్త ఆధిక్యాన్ని కూడా ఇచ్చి ఆ తత్వంలో దాన్ని గౌరవించారన్నమాట. సో దే ఆర్ ఆళ్వార్స్. వీళ్ళు ఋషులు. చాలా స్పష్టంగా తెలియజేశారు స్వామివారు. స్వామివారు ఇప్పుడు ఒక మాటల్లోని మీరు సైన్స్ అనే పదంని యూజ్ చేశారు. యూజువలీ వీ అబ్జర్వ్ దట్ ఇన్ సైన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవ్డ్, దెర్ ఇస్ నో ఇన్ఫరెన్స్ సమ్టైమ్స్. అదే మరి మన హైందవ సనాతన ధర్మానికి వస్తే సమ్టైమ్స్ దెర్ ఆర్ నో ప్రూఫ్స్. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే నారాయణుడు అనేక ఫామ్స్లో ఉంటాడు అనేటటువంటి అవగాహన ప్రజల్లో చాలా వరకు ఉంది. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా స్వరూపాల్లో ఉంటాడు అని. మరి ఇలాంటివి ప్రూవ్ చేయలేకపోవడం వల్ల నాస్తికులు తయారవుతూ ఉన్నారు అనేది అతిశయోక్తి అయితే కాదు. మరి ఎలాగ ప్రూవ్ చేస్తాము ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఓమ్నిపోటెంట్ అండ్ ది పరమాత్మ? హౌ డు వి డూ దాట్? సైన్స్ అండ్ ఫెయిత్, రైట్? సైన్స్ ప్రూవ్ చేసి చూపించగలిగింది అని మనం అంటున్నాం. కానీ ఆయన ఒకదాన్ని ప్రూవ్ చేసి నోబెల్ ప్రైజ్ పెట్టుకుంటాడు ఈ ఏడాది. నెక్స్ట్ ఇయర్ దాన్ని డినై చేసి మరో ఆయన నోబెల్ ప్రైజ్ పెట్టుకుంటాడు.
దాన్ని డినై చేసి మళ్ళీ ఇంకో ఆయన నోబెల్ ప్రైజ్, ఇలాంటి సన్నివేశాలు జరిగాయి గతంలో. సో మనం సైన్స్లో స్టెబిలిటీ ఉందందామా? దెర్ ఇస్ ఇవాల్వ్మెంట్. అంటే మనం ఏదైతే ఈవేళ ఇది నిరూపణ జరిగిన వాస్తవము అని అంటున్నామో, ఆ వాస్తవం అని నిరూపణ చేసిన దాంట్లో మార్పు మనకి కనిపిస్తోంది. అంచేత మనం చేసే నిరూపణ అసమగ్రమే. ఈవేళ మన సైన్స్ అని చెప్పే ప్రతిదీ ఇట్లాగ ఇప్పటికీ ఎన్నో మార్పుల్ని చవి చూసింది, ఇంకా ఎన్నో మార్పుల్ని చవి చూడొచ్చు కూడా. ఇప్పుడు ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత గతంలో ఎన్నో వైజ్ఞానిక వాస్తవాలు అని అనుకున్నవి తలకిందలు అవుతున్నాయి, తారుమారు అవుతున్నాయి. మరి వాటిని మనం ప్రూవ్ చేసాం కనుక అది సైన్స్ అంటామా? అనడానికి లేదు. కొన్నిటిని మనం ట్రై చేస్తున్నాం, అందుబాటులో ఉన్నంత వరకు వాటిని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం, సైన్స్ అని అంటున్నాం. సైన్స్ తోటి మేము ప్రూవ్ చేసావు కనుక అది ఉన్నది, సైన్స్ తోటి ప్రూవ్ చెయ్యలేదు కనుక అది లేనిది అని అంటే వాడిని మనం బాలుడు అనాలి. అంటే ఇంకా వికాసం కలగలేదు వాడి బుద్ధికి అని అర్థం. చిన్నపిల్లవాళ్ళకి 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండే పిల్లలకి వాళ్ళకి బుద్ధి ఇంతే ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు అంతవరకు ఆలోచించగలుగుతారు. కానీ వాళ్ళు ఆలోచించింది మాత్రమే అది యూనివర్సల్ ట్రూత్ కాదు అది. బట్ టు దట్ ఎక్స్టెంట్ ఎస్, ఓకే, వీ యాక్సెప్ట్ ఇట్. సో ఆల్సో వాట్ వీ కాల్ టుడే యాజ్ సైన్స్ అండ్ వాట్ వీఆర్ సీయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఏబుల్ టు ప్రూవ్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ that is subject to change. Sometimes subject for denial also. Yes. Right? So దేవుణ్ణి మనం ప్రూవ్ చేయలేదు కనుక దేవుణ్ణి ఎలా అంగీకరిస్తాం? పరవ్యూహ విభవ అంతర్యామి వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో, అవి మనకు కనపట్టలేదు కనుక వాటిని మనం ఎట్లా అంగీకరించాలి? అంగీకరించక్కర్లేదు కనుక మన నాస్తికులు అవ్వాలా అనేది బుద్ధిమంతుడైన వాడి ఆలోచనకి మనం వదిలియాలి. కొన్ని మనం రెగ్యులర్గా చూస్తున్న వాటికే మనం ప్రూవ్ చేయలేని చేతకానితనం మన దగ్గర ఉంది, మనుషుల దగ్గర. ఆకలి, సో సింపుల్, ఆకలి, ప్రూవ్ ఇట్. దాన్ని నాకు చూపిస్తే ఈ పూట నీకు భోజనం ఉండును, నాకు ప్రూవ్ చేయకపోతే నీకు భోజనం, ప్రూవ్ చేసేదాకా నీకు భోజనము లేదు. కెన్ యూ ప్రూవ్ ఇట్? No. కెన్ ఎనీ సైంటిస్ట్ ప్రూవ్ ఇట్? No. సో షుడ్ వి స్టాప్ గివింగ్ హిమ్ ఫుడ్? సో సింపుల్, రైట్? దాన్ని ఆధ్యాత్మికమైన మార్గంతో వీ కెన్ ప్రూవ్ ఇట్, అండర్స్టాండ్? వీ క్యాన్. కానీ సైంటిస్ట్ అనుకునేవాళ్ళు దే కెనాట్ ప్రూవ్ ఇట్. ఆకలి దాహం అని అంటున్నాం, ఏంటి ప్రూవ్ చేస్తారు వాళ్ళు?